వృషభ రాశి జూలై నెల ఫలితాలను గూర్చుకుంటే గనక ఖచ్చితమైన ప్రణాళికలతోటి ఇతరులను కలుపుకుంటూ వెళ్తారు. ఆశయ సిద్ధి కోసం నిరంతర కృషి చేస్తూ ఉంటారు. సత్ఫలితాలను పొందుతారు. సోదరులతో అందరితోటి కూడా ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులను పర్చేస్ చేస్తూ ఉంటారు. కానీ లోపల మానసిక వెలితి ఒకటి ఉంటుంది. అది మీరు పైకి ఎవ్వరికీ చెప్పలేకుండా లోపల కూడా సర్దుకోలేకుండా ఉండే వాతావరణం మీ మానసిక వేదన కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఆరోగ్య రీత్యా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయానాలు ఉన్నాయి. గృహ నిర్మాణాలు ఉన్నాయి. ఆస్తిని పదిలపరుచుకుని అలాగే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకునే పద్ధతులను కూడా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటారు. సంతాన విషయంలో అనుకోని పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఏ విషయంలో అయినా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కొత్త వస్తువులను కొంటారు. ఏ విషయంలో అయినా సరే మానసిక పరితాపం ఎక్కువగా ఉంటుంది. మానసిక వృధా ప్రయాసలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వివాహ విషయంలో ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని పారాయణ చేసుకోవడం రోజుకు 11 సార్లు. ఒకవేళ పొద్దున్నే గనక 11 సార్లు చదవడం కుదరకపోతే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కలిపి చదవండి. దుర్గా సూక్తాన్ని పారాయణ చేసుకోండి. అలాగే కుటుంబ స్థానంలో గురువు యొక్క అనుగ్రహానికి దత్తాత్రేయ నామాన్ని స్మరించడం అనేది మంచిది. ఈ ఈ మాసంలో కుజుడికి శుక్రుడికి కూడా నమస్కారం చేసుకోండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కూడా చేసుకోవడం వల్ల కొంతమంది బంధువర్గాల వారితో మాట పట్టింపు లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఒక మంగళవారం, ఒక శుక్రవారం ఖడ్గమాల పారాయణ చేసుకోవడం అనేది కూడా చాలా విశేషంగా ఈ మాసం అంతా ముందుకు వెళ్తారు.